హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఓపెన్ స్కూల్‌లో జూన్‌లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి రిజల్టు మరియు సర్టిఫికేట్లు ఎప్పుడు వస్తాయి? అలాగే ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన తర్వాత ఫారెన్‌లో ఎడ్యుకేషన్ మరియు జాబ్ చేయొచ్చా? చేయకూడదా? అలాగే ఓపెన్ స్కూల్‌లో చదివితే అంతా మోసమే. సర్టిఫికేట్లు పనికిరావా? ఇటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు మొదటిసారిగా మన ఛానల్‌కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేయండి. ఇక మొట్టమొదటిగా మనం కామెంట్ అయితే చదువుదామండి. కామెంట్ చాలా విలువైందన్నమాట. ఎందుకంటే మీకు ఎప్పటినుంచో నేను ఈ విషయం చెప్తూనే ఉన్నాను. మనకి ఒక బ్రో ఉన్నాడు. అతని పేరు శ్రీహరి మాట. ఇతను కాకినాడలో అయితే ఒక కాలేజ్‌లో ఓపెన్ ఇంటర్ అయితే కట్టేసాడు. కానీ ఎగ్జామ్ పెడతానని చెప్పేసి ఎగ్జామ్ పెట్టలేదన్నమాట. సో, ఇటువంటి మోసాలైతే జరుగుతున్నాయి బయట. మీరు అటువంటి ఆటిలకి ప్రలోభపడకండి. ముందే చెప్తున్నానండి. మీరు అటువంటి వాటిది ముందే అర్థం చేసుకోండి. మీరు కట్టింది మోసమా? లేదంటే ఫేకా? అనేవి మీకు తెలిసిపోతూ ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే, మీరు ఇలాంటప్పుడు కట్టినప్పుడు ఇంక నెక్స్ట్ ఇయర్ చదవాల్సి ఉంటుంది. ఇంక ఈ ఇయర్ చదువు ఆగిపోయినట్టే. బ్రో, నువ్వు చేయాల్సిందేంటంటే, ఒకసారి ఆ సార్‌ని కన్ఫర్మ్‌గా కనుక్కో. అసలు ఆయన కట్టాడా లేదా అనేది కన్ఫర్మ్‌గా కనుక్కొని నెక్స్ట్ ఇయర్ చదవాల్సి ఉంటుంది. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇయర్‌లో నీకు డెఫినెట్‌లీగా ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోద్దనమాట. ఇక ఇంకో బ్రో ఓపెన్ 10థ్ చేసిన తర్వాత రెగ్యులర్‌గా ఇంటర్ చదివేశారు. తర్వాత డిగ్రీ, మాస్టర్స్ చేశారంట. ఫారెన్‌లో ఎలిజిబుల్ ఉంటుందా? ఉండదా? మనకి ఫారెన్‌లో చదవాలంటే 10+2+4 అనే ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా బ్రదర్! ఆ పాలసీ ప్రకారం నువ్వు ఎక్కడైనా ఫారెన్‌లో అయినా చదువుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు జాబ్ చేయాలనుకుంటే ఫారెన్‌లో అయినా జాబ్ చేయొచ్చు. ఓపెన్ ఇంటర్ చేసిన తర్వాత మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు 10+2+4 అనే విధానం ద్వారా చేసిన వాళ్ళకి మాత్రమే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. లేకపోతే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్రో ఓపెన్ ఇంటర్ కంప్లీట్ చేసేసాను, అయిపోయింది. ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలంటే ఈక్వివలెంట్ సర్టిఫికేట్. మీకు ముందు నుంచి చెప్తున్నానండి నేను. ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అడుగుతారు డెఫినెట్‌లీగా. మీరు ఇంజినీరింగ్ చేయాలనుకుంటే గనక ఈక్వివలెంట్ సర్టిఫికేట్ చూపిస్తేనే మిమ్మల్ని ఇంజినీరింగ్‌లో జాయిన్ చేసుకుంటారు. దయచేసి మన ఓల్డ్ వీడియోస్ అందరూ ఒకసారి చూడండి. ఎవరైతే ఎంపీసీ చేసి ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అలాగే బైపీసీ చేసిన వాళ్ళు గట్టా మీకు ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే సీఈసీ వాళ్ళు, హెచ్ఈసీ వాళ్ళు కూడా ఈ ఈక్వివలెంట్ సర్టిఫికేట్‌ని మీరు ముందుగానే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫర్దర్‌గా జాబ్స్‌కి వెళ్ళినప్పుడు డెఫినెట్‌లీగా ఈ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ అడిగినట్లయితే మీరు వెంటనే ఈక్వివలెంట్ సర్టిఫికేట్ తీసి వాళ్ళకి చూపించేయొచ్చు. లేదంటే జాబ్స్‌లోనే మీరు ఇంటర్వ్యూలోనే అటెండ్ అయినప్పుడు ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అడిగితే మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏపీఓఎస్ఎస్‌లో ఓపెన్ 10థ్ ఆర్ ఓపెన్ ఇంటర్ సర్టిఫికేట్లు పనికిరావా? ఓపెన్ స్కూల్ చదివితే అంతా మోసమా అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ ఉంది. చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు కూడా. మీరు ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10థ్ కట్టినప్పుడు కొన్ని ఫేక్ సెంటర్స్ ఉంటాయన్నమాట. స్టడీ సెంటర్స్. వాటేంటంటే వాళ్ళు సర్టిఫికేట్‌ని ఫోర్జరీ చేయడం, లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్ లాగే డూప్లికేట్ సర్టిఫికేట్స్ తయారు చేసి మీకు ఇచ్చేయడం జరుగుద్ది. సో, అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త అండి. మీరు కట్టి ఏదో కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్లేదు అనుకుని ఒక్క మంచి స్టడీ సెంటర్‌లోనైతే కట్టమని నా సజెషన్ అనమాట. సో, ఎటువంటి ఏపీ ఓఎస్ఎస్ మీరు ఒక్కసారి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారంటే గవర్నమెంట్‌కి తెలిసిపోతుంది. మీరు ఏదైనా జాబ్స్‌కెళ్ళినప్పుడు గట్టా మీకు మొదటికే మోసం. అంటే మీరు ఏ జాబ్స్‌కి అప్లికేషన్ చేయకుండా వాళ్ళు చేసేయగలరు. మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మీరు ఇటువంటి వాటికైతే లొంగకండి. ఎందుకంటే మీరు ఫేక్ సర్టిఫికేట్‌లు అలాగే ఫేక్ స్టడీ సెంటర్స్ అనేవి బయట ఎక్కువగా ఉన్నాయి. సో, ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీలో ఎవరైనా ఓపెన్ ఇంటర్ గానీ, ఓపెన్ 10థ్ కానీ, లేదా డిస్టెన్స్‌లో డిగ్రీ గానీ, డిస్టెన్స్‌లో పీజీ గానీ చేయాలనుకుంటే 6302447286 అనే నెంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళు ఈజీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే చెప్తారు. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లియర్ చేస్తారన్నమాట. సో, మీరెవరన్నా ఓపెన్‌గా చదవాలనుకుంటే గనక వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈజీగా ఉంటుంది. అండ్ మీకు నచ్చిన చోట మీకు నచ్చితేనే కట్టండి, లేకపోతే లేదు. జూన్‌లో ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో వాళ్ళందరికీ జూలై ఫస్ట్ వీక్‌ని రిజల్ట్ వచ్చేయొచ్చుమాట. రిజల్ట్ అయితే జూలై ఫస్ట్ వీక్‌ని రావచ్చు. లేదంటే అంతకంటే ముందొస్తే ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నేను బోర్డుకి కాల్ చేసి ఒకరోజు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మీకు ఎప్పుడు రిజల్ట్ వస్తుందనే విషయం అయితే తెలుసుకుంటాను. ఆ సర్టిఫికేట్స్ మాత్రం మనకి ఆగస్ట్‌లో రావచ్చండి. ఆగస్ట్‌లో అయితే సర్టిఫికేట్లు రావచ్చుమాట. ఎవరైతే జూన్‌లో రాసారో వాళ్ళకి ఆగస్ట్‌లో రావచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇంజినీరింగ్ అయితే థర్డ్ ఫేజ్ ఉంటుంది. ఇక డిగ్రీ అయితే సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్‌లో ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు మాత్రమే అడ్మిషన్స్ తీసుకోగలరు. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే వస్తుంది. గైస్, మీలో ఎవరైనా ఓపెన్ ఇంటర్ గానీ, ఓపెన్ 10థ్ గానీ, లేకపోతే డిస్టెన్స్‌లో డిగ్రీ గానీ, పీజీ గానీ చేయాలనుకుంటే మర్చిపోకుండా 6302447286 అనే నెంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.